హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బర్డ్. మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనుగోలు చేసినప్పుడు దాన్ని రిటర్న్ ఎలాగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మీరు కూడా ఇటీవల ఏదైనా ప్రోడక్ట్ కొనుగోలు చేసి ఉంటే దాన్ని రిటర్న్ చేయాలనుకుంటే ఎలాగా చేయాలో చూద్దాం. సరే, ఇలాగ మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే క్రింద అకౌంట్ ఆప్షన్ చూపిస్తుంది. దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలాగ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్స్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇదివరకు కొనుగోలు చేసినటువంటి మొత్తం ఆర్డర్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇందులో మీరు ఇప్పుడు రిటర్న్ చేయాలనుకున్నటువంటి ఆర్డర్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలాగా ఆ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే రిటర్న్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీరు ఈ ప్రోడక్ట్ను ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో కారణం అయితే అడుగుతుంది. అంటే ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేకపోవడం, రాంగ్ ప్రోడక్ట్ రావడం, ప్రోడక్ట్ మిస్సింగ్ అవ్వడం, ప్రోడక్ట్ సైజ్ ఫిట్ సరిపోకపోవడం, నచ్చకపోవడం, ఇలా చాలా కారణాలు అయితే ఉంటాయి కదా. సరే, మీకు తగిన కారణాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇలాగా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇందులో కూడా మీకు కరెక్ట్గా సూట్ అయ్యే కారణాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా కామెంట్స్ అయితే అడుగుతుంది. మీరు రిటర్న్ చేస్తున్నటువంటి కారణాన్ని ఇక్కడ కొద్దిగా ఎంటర్ చేయండి. ఏదైనా సరే ఎంటర్ చేశాక క్రింద ఫొటోస్ చూపిస్తుంది కదా. ఫస్ట్ దాంట్లో మీరు కొనుగోలు చేసినటువంటి ప్రోడక్ట్ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయండి. అలాగే సెకండ్ దాంట్లో ఆ ప్రోడక్ట్ వచ్చినటువంటి ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా, లేబుల్, దాన్ని కూడా ఫోటో తీసి సెకండ్ దాంట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రీప్లేస్మెంట్ లేదా రీఫండ్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు రీప్లేస్మెంట్ కావాలంటే మీ దగ్గర ఉన్న వస్తువును తీసుకొని వాళ్ళు కొత్త వస్తువు అయితే తిరిగి ఇస్తారు. అలాగే రీఫండ్ కావాలంటే మీ దగ్గర ఉన్న వస్తువు తీసుకొని అమౌంట్ అయితే రీఫండ్ చేస్తారు. ఒకవేళ మీరు రీఫండ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్కు రీఫండ్ అవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సబ్మిట్ రిక్వెస్ట్ అయితే చూపిస్తుంది. దీనిపై కూడా ప్రెస్ చేసిన వెంటనే మన రిటర్న్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం మీరు చూడవచ్చు. అలాగే మన రిటర్న్ రిక్వెస్ట్ అనేది వెంటనే అప్రూవల్ కూడా అవుతుంది. సరే ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసినటువంటి వస్తువును ఎలాగ రిటర్న్ చేయాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.